వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జరిగింది. నేను ఇక్కడ తీసుకొచ్చారు, ఇద్దరు మనుషులను తీసుకొచ్చారు ఆ ఇంట్లోకి. నేను వేరే మనిషి వచ్చిందాక నేను వస్తానని చెప్పి వీసా తీసిన మనిషి వస్తానని చెప్పింది. వస్తానని చెప్పి నేను వచ్చిన రోజే వచ్చింది, మళ్ళీ రాలేదు. రాకపోతే నేను ఫోన్ చేసి అడిగాను, ఒక్కదాన్ని నేను ఎలా చేస్తానక్క నువ్వు రాలేదా అంటేని ఆవిడ వద్దంటుంది, నువ్వు ఒక్కదానివే చాలు నెమ్మదిగా చేసుకుంటుందిలే అని అంటుంది. నేను రావట్లేదు. అదే అలాగే ఓపిక బట్టి నేను ఎప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చాను వాళ్ళ ఇంటికి. అప్పటి నుంచి అలాగే ఓపిక బట్టి మార్చి 22 దాకా కూడా అలా పని చేస్తానే ఉన్నాను. ఇద్దరు పని నేను ఒక్కదాంతో చేయించేవారు. పైకి అసలు కూర్చొని ఇచ్చేవారు కాదు, నిలబడినిచ్చినట్టు కూడా ఉండేది కాదు. ఒక రోజు తింటే 2 రోజులు తినేదాన్ని కాదు. సరిగానేమో రాత్రి 12ంటికి వెళ్తే పొద్దున్న 5ంటికి లాగమనివ్వరు. టైంలోనేమో రాత్రి 2ంటికి వెళ్తేనేమో పొద్దున్న 8ంటికి లాగమనివ్వరు. నిద్ర కూడా ఉండిచ్చేవారు కాదు, తిండి కూడా ఉండేది కాదు. జ్వరం వచ్చేసి నాకు చెడులు చేస్తే జబ్బు చేసిన మనిషిని తీసుకొచ్చి ఏడ్చావు అలా ఇలాగని అన్నారంట. ఆ మనిషికి ఫోన్ చేసి నాకు ఇల్లు వద్దు, వేరే ఇల్లు మార్చండి, నేను ఇంట్లో చేయలేనక్క, మరి నేను వచ్చేటప్పుడే ఒప్పుకున్నాను కదా వేరే ఇల్లు మార్చమని, వేరే ఇల్లు మార్చానన్నావంటే అది ఫోన్ చేసి నువ్వు మంచిదాను కాదంట, మీ ఇల్లు మంచిది కాదంట అని చెప్తే అది వచ్చి అదే స్కూల్ పోతుంది, అది టీచర్, అది స్కూల్ పోతే స్కూల్ నుంచి వచ్చి నన్ను టార్చర్ చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి నా ఇల్లు మంచిది కాదు, నేను మంచిది కాదని అన్నామంట, వేరే ఇంటికి పోతానని అన్నామంట అని నన్ను టార్చర్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నా దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకుని పగలు కూడా వేసారు. కొత్త ఫోను ఆ రోజు కొనుక్కుని వెళ్ళాను కదా, ఫోన్ తీసుకుని పగలు కొడేసి సిమ్ములు కట్టి ఇచ్చేసి పాడేశారు. నా దగ్గర ఉన్న టాబ్లెట్లు అన్ని తీసేసుకుని బ్యాగ్ లో ఉన్న నా డబ్బులు గట్రా ఆ అక్క వచ్చినప్పుడు ఇచ్చింది. 4 దినాలు ఆ డబ్బులు కూడా తీసేసుకున్నారు, బ్యాగ్ లో తీసేసుకుని మా ఇంట్లో తీసేవు అన్నట్టుగా మాట్లాడలేదు. ఆవిడ ఇచ్చింది కావాలతో అడగండి మీరు అని చెప్పి అన్నాను. అడిగితే నేను ఇచ్చానని అన్నది. తర్వాత ఆ రోజు రాత్రి నన్ను శుభ్రంగా కొట్టేసి నోటంట గట్ట బ్లడ్ వచ్చేస్తే కొట్టేశారు. జుట్టు పెట్టుకుని డేట్ ఎప్పుడాక డేట్ 23వ తారీఖు నైట్ కొట్టారు. మార్చి నెలలోని రంజాన్ లోని 23వ తారీఖు నైట్ ఆ కొడుకు అది దాని మూడు కలిపి కొట్టారు. కొట్టి అదో దూలం పెట్టి కొట్టేసింది. అలాగే లేచి ఆ రాత్రి అంతా పని చేశాను, నిద్రనే లేదు. నన్ను 2 గంటలు తప్ప ఇంక నిద్రనే లేదు. లేచి మళ్ళీ కొట్టేసి పొద్దున్న నుంచి మళ్ళీ అలా పని చేస్తాను. నాకు జ్వరం వచ్చేస్తే నా టాబ్లెట్లు నేను టాబ్లెట్లు వేసుకుని పని చేస్తానంటే టాబ్లెట్లు గట్టా ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, వెళ్ళి పని చేయి. రాత్రి 11:30 అవుతుంది. ఆ టైంలో రూమ్లన్నీ తుడిసి బాత్రూమ్లు అన్ని కడిగి వంట చేస్తాను. నేను ఇప్పుడు వంట చేసుకుని మేము తిన్నాక అన్ని కడిగేసి వంటగది అంతా పైనుంచి అంతా తడిపట్టేట్టు తుడుచుకొచ్చి అప్పుడు అవన్నీ చేసి అప్పుడు 1 గంట 2 గంటలు పడుకుని నువ్వు అప్పుడు మళ్ళీ లేవమంటే ఎందుకు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు, నాకు టాబ్లెట్లు ఇస్తే నేను టాబ్లెట్లు వేసుకుని పని చేస్తాను కదా, నేను చేయలేకపోతున్నాను. ఇద్దరు మనుషుల పని రంజాన్ మామూలుగా చేయాలంటే మామూలుగానే చేయలేము, రంజాన్ లో ఇంత పని చేయాలంటే నేను చేయలేను నేను అని చెప్పంటే నేను ఇంకా నాకు టాబ్లెట్లు గట్ట ఏమీ లేదు. నాకు ప్రాణం ఇసుకుపోయి నేను క్లోరక్స్ పెట్టుకుని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి తాగేస్తే అది వచ్చి బాత్రూమ్ లోకి వచ్చి కాలు ఇచ్చుకుని పటా తన్నేసి నెక్స్ట్ వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. కొట్టేసి ఇడిచేసి కొట్టేశారు. ఆ బాత్రూమ్ లోనే పెట్టి కొట్టేసింది అది. అలా చేసి అంత ఇబ్బంది పెట్టేశారు, నన్ను నరకం చూపించారు నాకు. ఇప్పుడు ఏజెంట్కి ఫోన్ చేస్తే అది అంటుంది కదా, నిన్నేమి వెళ్ళనివ్వరంట, నీ మీద దొంగతనంకే చేస్తారంట, నువ్వు డబ్బులు తీసేవని దొంగతనంకే చేస్తారంట, నీ మీద ఏమి అంటున్నాడు. వేసా కూడా అంట పాస్పోర్ట్ ఆడంట అని బెదిరించిందన్నమాట ఏజెంట్. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? నన్ను ముందు జహ్రా హాస్పిటల్లో పెట్టారు 24వ తారీఖుని. 2 రోజులు అక్కడ పెట్టారు. 27నేమో మెంటల్ హాస్పిటల్లో తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నాను, మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఆ బాబా ఆడొచ్చాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి పనికి తీసుకెళ్ళి బాబాగాడు వచ్చాడు. ఇప్పుడు పంపించండి అని ఏదంటే సిస్టర్లు పంపించము, పోలీసులకి అప్పచెప్తాము, పోలీసుల ద్వారాగానే పంపుతాము ఆ అమ్మాయిని అన్నారంట.
ఇప్పుడు వచ్చాడంట. నేను వస్తే అన్నం కూడా తినలేదు. ఆ టెన్షన్ భయపడి నేను అన్నం కూడా తినలేదు. మనీ నన్ను తీసుకెళ్తా ఏదో చేసి చంపేస్తారు నన్ను అక్కడ. నన్ను తీసుకొచ్చాడు నాని త్వరగానే ఇక్కడి నుంచి. అదే ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఒక ఉండు, నేను అందరికి చెప్పాను, అందరికి చేసి ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఇవన్నీ దెబ్బలు, కొట్టేసిన దెబ్బలు ఇవన్నీ నోటి నిండా నాకు తీసుకొచ్చి పిచ్చి హాస్పిటల్లో గడిచారు. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. సిస్టర్లు అయితే ఏ లోటు లేదు, కానీ ఆ చేతికి మళ్ళీ అప్పు చెప్తారేమో అని భయం వేస్తుంది. ఏదో పని చేసుకున్నాను, అంతే. చాలా నరకం చూపించారు నాకు ఇక్కడ. సరే సరే, ఏజెంట్ పేరు ఏం పేరు? లక్ష్మి. దాన్ని మట్టు కుదరద్దు, దాన్ని అస్సలు కుదరద్దు. ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారో తీసుకొచ్చి లంచులు. అలాగే, సరే సరే. ఇదే కదా నీ బాధ. నీ బాధ చెప్పుకుంటే ఇది మీడియా వాళ్ళకి ఇస్తాను నేను. అది ఓకేనా? నువ్వు బాధపడకో. ఒకసారి నువ్వు ఏమన్నా వీడియో ఏమన్నా ఇవ్వగలవా? నువ్వు వీడియో ఏమన్నా ఇలా చెప్పి ఇవ్వగలవా, పెట్టగలవా? పెట్టలేను ఎవరు ఇలాగ. ఎందుకంటే సిస్టర్లు ఫోన్ ఇవ్వడమే ఇది. ఏదో నేను ఇంకా మంచిగా ఉన్నాను కాబట్టి ఇస్తున్నారు ఇక్కడ. ఫోన్ కూడా ఎవరు అలా వీడియో. పొట్టకూటు కోసం దుబాయ్ వెళ్ళినటువంటి బాధితులైతే వాళ్ళంతా కూడా అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పొట్టకూటు కోసం వెళ్ళి అక్కడ చిత్రహింసలు గురి అవుతున్నామంటూ, అలాగే ఇప్పటికే కొంతమంది ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి బాధితులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే లోకేష్ను కూడా అక్కడి నుంచి తీసుకురావాలంటూ కూడా గతమంది విన్నపించిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది బాధితులు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అలాగే కోనసీమ జిల్లాలో ఎంతోమందిని ఇప్పటికే తీసుకొచ్చిన ఘటనలు అయితే చూసాం. తాజాగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే యూకొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామానికి చెందినటువంటి కాకాడ లక్ష్మి అనే మహిళ కువైట్ వెళ్ళి ఇప్పటికే అక్కడ చిత్రహింసలు చేస్తున్నారంటూ ఒక వీడియో అక్కడంతా కూడా స్థానికంగా కూడా కలకలం రేపింది. తను తీసుకెళ్లి 2 నెలల క్రితం కాకాడ లక్ష్మి అనే మహిళ అయితే ఇక్కడి నుంచి వెళ్ళింది. భర్త లేకపోవడంతోనే తన కుమార్తెను పెంచుకునేందుకు పొట్టకూడు కోసం అంత దూరం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తాను గత 2 నెలల వెళ్ళిన నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కువైట్లో ఇప్పటికే చిత్రహింసలు చేస్తున్నారు. తనకి నెలకి కేవలం 150 డీనార్లు ఇస్తానని తీసుకెళ్లిన నేపథ్యంలో 100 డీనార్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అయితే ఇందుకు నాకు 150 డీనార్లు ఇస్తున్నారు, 100 ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎడ్డి సిబ్బంది అయితే చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తను ప్రశ్నించినందుకు తన పిచ్చి ఆసుపత్రిలో తీసుకెళ్లి తనంతా కూడా చిత్రహింసలు చేస్తున్న నేపథ్యంలోనే పిచ్చి ఆసుపత్రిలో కూడా జాయిన్ చేశారని చెప్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు జరుగుతున్నటువంటి చిత్రహింసలు అందరూ కూడా ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, పొన్నాడ గ్రామంలో ఉన్నాం. పొన్నాడలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ ఇది జరిగినటువంటి ఘటనపై కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనని క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ కూడా అందరూ కూడా కోరుతున్నారు. ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తననైతే క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎప్పుడు జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, ఎవరు మీకేమవుతుంది? ఏ రోజు మాకు తెలలేదండి బాబు. నిన్న మీరు వచ్చిన తర్వాతే మాకు అందరికీ తెలిసింది. మీరు వచ్చేదాకా మాకు తెలలేదు. అంచేత 2 ఆడబిడ్డలు, భర్త చచ్చిపోయాడు, తల్లిదండ్రులు ఎన్నాళ్ళు పోషిస్తారండి బిడ్డని. అంచేత ఏదో దేశం పోయింది, రూపాయి డబ్బులు తెచ్చుకుంటాను బిడ్డలను పెంచుకుంటామని. ఆ తీసుకెళ్ళిన ఆవిడ ఎవరో తెలియదు మాకు. ఆ తీసుకెళ్ళిన ఆవిడ కూడా మాకేమి వినసొంపు చెప్పలేదు. మీ బాపకి ఇలా జరుగుతుందని అది ఆవిడే చెప్పలేదు. మామూలుగా ఈ పిల్ల చెప్పలేదు. ఫోన్లు చేస్తున్నాం, చేస్తే ఎత్తుతూ లేదు. చెల్లి అన్నీ ఇచ్చేసుకున్నారంటండి. ఇచ్చేసుకుని శుభ్రంగా కొప్పు పట్టుకుని పీకేసి ఒళ్ళంతా అల్లాకొలం చేసేసి పిల్లని నానా గలత్తు చేసేసి ఇది పిచ్చి హాస్పిటల్లో పడిచేసారంటండి బాబు. మరి పిచ్చిదాన్ని ఎలాగో పనిలో పెట్టుకున్నారంటే అలా అయితే మాత్రం పిచ్చిదాన్ని పిచ్చి హాస్పిటల్లో పారేస్తే ఎప్పుడండి కొత్త మాసం ముందు జరిగింది. ఇప్పుడు దాకా ఆ బిడ్డ హాస్పిటల్లోనే ఉందండి. అందకూడండి ఇప్పుడు దాకా ఆ పిల్ల హాస్పిటల్లోనే ఉందండి. చచ్చిందో బతికిందో మాకు తెలియలేదు. ఇంకా పని చేసుకుంటుంది, వస్తుంది అనుకుంటున్నామే కానీ 2వ విషయం తెలియలేదండి బాబు. తండ్రి ముసలివాడే, తల్లి ముసలిదే.
అంచేత ఆ బిడ్డకి ఏ ఆధారం లేక దేశాలకు అడకెళ్ళింది కాబట్టి ఇంత అన్యాయం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చేస్తారో లేకపోతే మామూలుగా ఎవరు చేస్తారో మా బిడ్డ మాకు కావాలండి. ఆ పిల్లల్ని ప్రోత్సాహం కావాలండి. ఆ బిడ్డలకి ఆధారం కావాలా. ఆ పిల్ల ఏ పనికి పని చేయదండి. ఇంకా పని చేయకుండా చేసేసారు. ఆ బిడ్డలకి ఏదైనా ఆధారం ఉండాలి. ఆ బిడ్డ మా ఇంటికి చేరాలి. ఏం చేశారంటున్నారు వాళ్ళు ఏం చేసిందని మీకు ఫోన్ చేయడం జరిగింది? ఆ వీడియోలు అన్నీ కూడా ఏం జరిగిందన్నారు? అయ్యా ఇక్కడి నుంచి 1500 ఇస్తామని తీసుకెళ్ళారంటండి డేల్డ్. అక్కడికి వెళ్ళాక 2 నెలలు పని చేసిందండి. పని చేశాక 10 ఇస్తున్నారంటండి. 10 ఇస్తుంటే ఇదేంటండి అమ్మా, నేను 2000కి నేను 1500కి వచ్చాను, నాకు 1000 ఇస్తున్నారు, 150కి వచ్చాను, నాకు 100 ఇస్తున్నారు, అలాగైతే ఎలాగమ్మా అలాగని ఈ పిల్ల ఏం చేసిందంటండి, ఈ దేబెట్టిన దానికి ఫోన్ చేసిందంట. నువ్వు 15 అన్నావు, ఇక్కడ 10 ఇస్తున్నారు నాకు బాబు, నాకు ఇక్కడ 10 ఇస్తున్నారు అని చేత నాకు 10 ఇవ్వడం ఏంటి, 1500 ఇస్తానన్నారు కాబట్టి నాకు 1500 ఇవ్వాలా, డేల్డ్ ఇవ్వాలా, అదేంటండి అమ్మగారు అని అడిగితే ఏం కావాలి ఇప్పుడు? ఎప్పుడు తీసుకురావాలని కోరుతున్నారు? తీసుకురమ్మనే కోరుతామండి బాబు. తీసుకురా, మా బిడ్డ మాకు చేరాలి. ఏం పేరు ఆవిడ? ఏం పేరు అమ్మా? ఏం జరిగింది? కాకట్ల లక్ష్మండి. నా పేరు మారతండి. ఆవిడ మాకు కూతురు అవుతుందండి, తోటకాల కూతురండి. ఆవిడ క్షేమంగా రావాలని, ఆ బిడ్డలు దిక్కుమాలను అవ్వకుండా క్షేమంగా పిల్లలు రావాలి అని కోరుకుంటున్నామని మేము అందరమే. మరి క్షేమంగా రావాలని మీరు అందరూ కొంత సహకరించి ఆ పిల్లల్ని కొంత క్షేమంగా తీసుకొస్తారని మేము బాధపడుతున్నామండి. మరి మీరే మరి తీసుకురావాలండి. మరి కోర్టుకి వెళ్ళారంటే కష్టపడినందుకు వెళ్ళారండి. కష్టపడినందుకు వెళ్ళేందుకు ఎలా చేశారంటే మాకు చాలా బాధ కింద ఉందండి. మరి మీరే కొంత చేసుకొని ఆ పిల్లల్ని తీసి అసలు వీడియో కాల్ మాట్లాడింది, అందులో వాళ్ళు ఏమేమి చిత్రహింసలు చేస్తున్నారంటున్నారు? ఆ సెలవులోకి వచ్చేయండి అంటే యాసిడ్ వేసి కాల్ చేశారండి, కొట్టేసి ఆ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేసినట్టు మాకు సెల్లోకి వచ్చేయండి. మ్యాటర్ వచ్చిందండి. ఆ మ్యాటర్ ద్వారాగా మాకు తెలిసిందండి. మాకు లేకపోతే మాకు తెలియదండి. మాకు నిన్న వచ్చిందండి సెల్లల ద్వారాగా నిన్న వచ్చేయండి మ్యాటర్ అంతా. ఇలాగ కొట్టేసి శుభ్ర కొట్టేసి యాసిడ్ వేసేసి ఆ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు, మనకు ఎవుతు లేనట్టు మాటలేనట్టు ఆ మ్యాటర్లో రాసి ఉన్నదండి. అప్పుడు అయితే మా పాపని మేము ఏడన్నా బట్టిమని అందరమే. ఇది ఎవరికైనా చెప్పారు? మరి ఎవరికైనా కంప్లైంట్ చేశారు ఇలా జరిగిందని? ఇక్కడ స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదండి, మాకు నిన్నే తెలిసింది సార్. మాకు నిన్నే తెలిసిందండి. మీరు రావడమేనండి. ఏదన్నా మీరు వచ్చే చేశారండి. ఏదన్నా ఎవరో రాలేదండి, ఇక్కడ ఎవరో చేయలేదండి. మీరే వచ్చారండి. మీరే కొంత సహకరించి మీరే ఏదో చేయాలండి. మరి కోరుతున్నామండి. మరి ఎమ్మెల్యే గారు కదండి, మరి పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నామండి మరి చేయమని. మరి మీరు వచ్చారండి. మీ ద్వారాగా ఎమ్మెల్యే గారి ద్వారాగా మా బిడ్డని ఏదోలా తీసిరండి. ఏం జరిగిందమ్మా? అసలు ఏమవుతుంది మీకు? లక్ష్మి ఏమవుతుంది మీకు? మేనగోళ్ళు అవుతుందండి, అన్నగారు కూతురండి. ఆవిడ ఏం జరిగింది అన్నది అసలు మాకు ఏమి వర్షమే తెలియదండి. ఇప్పుడు వరకు ఈ వర్షమే తెలియదండి. తెలియకపోతే నేను సెల ద్వారాగా తెలిసేయండి. సెల ద్వారాగా తెలిసి ఇలాగ యాసెట్ వేసేసి ఇలా చేశారంట. అలాగని అయితే అదేనండి, ఇప్పుడు జీతము 150 రూపాయలని వెళ్ళిందంటండి. 150 రూపాయలని వెళ్తే అక్కడికి వెళ్ళాక నెల జీతం ఇచ్చారంటండి, 100 ఇచ్చారంటండి. 100 ఇస్తే ఫోన్ చేసి అన్న బాప నాకు 100 ఇస్తున్నారు, వీళ్ళు 150 రూపాయలని తీసుకొచ్చారు అన్నదండి. ఫోన్లమ్మ అంత ఇచ్చుకో, అక్కడ ఏం గొడవలు గట్ట ఆడకమ్మా అని ఏదో అనుకున్నామండి. అనుకున్నాక ఇంకా అదే ఫోన్ అండి. మరి మాకు ఫోన్ గట్ట అందలేదండి ఇవాళ వరకు. ఇప్పుడు 15 రోజులు 2 రోజులు అయిపోతుందండి. ఫోన్ అది బద్దలు కొట్టేశారంటారండి. అయితే ఈ విషయం ఆ ఏజెంట్ని అడిగిందంటండి. ఏజెంట్ ఎక్కడ చెందినమ్మా? ఆ ఏజెంటే తెలియదండి నాకు. ఆవిడ ఏ ఊరు అన్నది నాకు తెలియదండి. కరపంటండి, మరి నాకు తెలియదండి. ఆవిడ కరపైనంటండి ఆవిడది. కరపంటండి. ఆవిడతో చెప్పిందంటండి, ఇలాగా నాకు ఇంత అని తీసుకొచ్చారు, నాకు 100 దినాలు ఇస్తున్నారు, అందుకు నేను ఇల్లు మారిపోతాను, వీళ్ళు కూడా నన్ను ఇదిగా చూస్తున్నారు అలాగని ఏదో అన్నదంటండి. అన్న మాట ఆవిడ వెళ్ళి వాళ్ళతో చెప్పిందంటండి. వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏం చేశారంటండి, ఇంకా వాళ్ళు ఇట్టం వచ్చినట్టు కొట్టేసేసి పైనుంచి కిందకి మని కొట్టేసేసి పైనుంచి మని కిందకి ఇల్లు ఊడ్చుకు రమ్మని వారంటండి. మని జుత్తు అట్టుకుని ఈడ్చిపోయి మని కిందకి ఈడ్చుకొచ్చేసి మని తడిగుడ్డ ఎట్టమని వారంటండి. అన్ని అంత చిత్తలాకం చేసేసి శుభ్రంగా ఒళ్ళంతా కాల్చేసారండి. సెలవుల్లోనే చూసామండి. మాకు తెలియదు కదండి బాబు, మేము ఏమన్నా చూసామా? ఊరు మాకేం తెలుసా? బిడ్డ గురించి ఒక్క బిడ్డ గురించి అలాగే అంత దూరం పోయిందండి. తల్లిదండ్రులు కూడా ఇక్కడ లేరండి. వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళ పట్టుకుడికే పోయారండి. వాళ్ళు ఎక్కడ లేరండి. ఆ తల్లు యాసిడ్ పోసారంటండి. యాసిడ్ మీద మించి పోసారంటండి. యాసిడ్ పోసారంటండి.
మరి ఏం కోరుకుంటున్నారు మీరు? నాకు ఆ బిడ్డ మా బిడ్డ మాకు చెందాలండి. అందుకు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నామండి, మా బిడ్డను మాకు చేరాలి అలాగని. అదండి మా బిడ్డను మాకు క్షేమంగా మీరు అప్పచెప్పండి. మేము కోరుకుంటేది అదేనండి, అదే కోరుకుంటున్నామండి. మేము మాకు ఆస్తులు అంత వద్దండి, మా బిడ్డ మాకు కావాలండి, అదే కోరుకుంటున్నామండి. మేము ఇప్పటిదాకా ఎవరన్నా ఫోన్ చేశారా మీకు? మాట్లాడినా ఎవరు మాట్లాడారా? ఎవరు ఫోన్ చేయలేదండి, ఎవరు మాకు కాపాడలేదండి. ఇప్పుడు మీరు వచ్చారు ఇంకంతేనండి, మాకు ఎవరు కాపాడలేదండి. ఏ నాయకులు ఎవరు కూడా మమ్మల్ని అక్కర చేయలేదండి, లేదండి. ఏమవుతుంది మీకు? నాకు మేనగోళ్ళు అవుద్దండి, కాకాడ లక్ష్మి మేనగోళ్ళు అవుద్దండి. అమ్మాయి కోవిటే వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇన్ని డాలర్లని అడిగిందంటండి. 15 ఇస్తానని 150 ఇస్తానని 100 ఇచ్చారేంటండి. ఉన్న 50 అంటే అమ్మాయిని ఈడ్చుకొచ్చి కొట్టడం చేయడం నానా హింసలు పెట్టారేంటండి. అమ్మాయిని మెంటల్ అలాగని పిచ్చి హాస్పిటల్ కూడా జాయిన్ చేశారేంటండి. అలా ఎందుకు చేశారన్నది కూడా ఇలా ఈ అమ్మాయి అయిపోయిందండి. రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయి అవుతుందండి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎందుకు వెళ్తారండి? కష్టపడుకోవడానికి వెళ్తారండి, దేనికి కూడా వెళ్ళరు కదా. అలా చేయకూడదు కదండి. అయినా ఆ అమ్మాయిని మాకు అప్పు చెప్పేలాగా, కనీసం మా అమ్మాయి మాకు అప్పు చెప్పి మా మేనగాళ్ళు మా ఇంటికి చేర్చేలాగా పవన్ కళ్యాణ్ గారండి, కనీసం మా ప్రెసిడెంట్ గారు కానీ, కనీసం మా ఊరు ప్రెసిడెంట్లు గారు కానీ, ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదండి. ఇలా ఈ ఊళ్ళో ఇలా జరిగిందంటని కూడా రాలేదండి. మాకు గుమ్మం మెట్టు కూడా ఎక్కలేదండి ఎవరు. అది మాకు మరి ఎవరు ఏజెంట్ ఎవరు మరి తెలుసుకున్నారా? ఏజెంట్ మరి ఎవరు? తెలదండి మాకు. ఏజెంట్ కూడా ఎవరో తెలదండి, ఆవిడ ఎవరో కూడా మాకు కడప ఏదో అన్నారండి, అంతవరకు తెలుసండి. అమ్మాయి ఫోటోలో చూసి ఆ డాక్టర్ గారు పుణ్యమంట అక్కడ అందులో చూసండి మేము చేశారండి. మా మధ్య గారికి చేస్తే కదన్నా మాకు తెలిసిందండి, ఫోటోలు పంపిస్తేకండి. లేదంటే మాకు కూడా తెలియదండి. మా మేనగాళ్ళు మాకు వచ్చేలాగండి ఎమ్మెల్యే గారండి, పవన్ కళ్యాణ్ గారండి. మా అమ్మాయిని మాకు వచ్చేలాగా, మా ఇంటికి చేర్చేలాగా మీకు నమస్కారాలు పెడతామండి. మా అమ్మాయి మాకు దక్కేలాగా మాకు చెయ్యండి. అమ్మాయి ఎక్కడున్నా మేము కోరుకుంటున్నామండి, మాకు మా ఇంటికి రావాలండి. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆ అమ్మాయి లక్ష్మికి, కాకాడ లక్ష్మికి ఏమవుతుంది, ఏం జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? నా పేరు ఏడుది వరహాలండి, పొన్నాడే సార్, మాది కొత్తపల్లి మండలం సార్. మా మేనగోళ్ళ పేరు కాకాడ లక్ష్మి సార్. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు సార్. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీడియా వాళ్ళకి మొత్తం నేను తెలియజేయింది ఏమనగంటే, మా మేనగోళ్ళ కొయిటేలింది సార్. 150 దినార్లు ఇస్తానని తీసుకెళ్ళి నమ్మించి మోసం చేసిన ఏజెంట్ మోసం చేసి 150 దినార్లు ఇస్తానని తీసుకెళ్ళి 100 దినార్లు ఇవ్వడం వల్ల మా మేనగోళ్ళు ప్రశ్నించిందండి సార్ సార్లని. 150 ఇస్తానని 100 ఇస్తున్నారండి, మాకు 50 దినార్లు ఇవ్వండి సార్ అలాగని ప్రశ్నించడం వల్ల మా మేనగోళ్ళ మీద యాసిడ్ పోసి ఆ పిల్లని హింసించి పిచ్చి ఎక్కేసింది అలాగని చెప్పేసి పిచ్చి ఆసుపత్రి జాయిన్ చేసి నానా హింసలు చేశారు సార్. ముందు నెలలో 23వ తారీఖున జరిగింది సార్. అది మాకు నిన్న తెలిసింది సార్. మొత్తం ఈ రోజుకి 14 రోజులు అవుతుంది సార్. మాకు వచ్చి ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ నాయకులు కూడా రాలేదు సార్ మా దగ్గరికి. నిన్న నుంచి కూడా ఎవరు కూడా అన్నం ఏమి తినకుండా అలాగే ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు సార్. ఒక పాప సార్ ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కూడా పాపను కూడా వాళ్ళ నాన్నోళ్ళ దగ్గర, అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి, వాళ్ళ నాన్నోళ్ళు కూడా వాచ్మెన్ జాబ్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర వదిలేసి ఆ అమ్మాయి అక్కడికి కొంచెం కష్టపడి సంపాదించుకుందాం అలాగని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది సార్. వెళ్ళిన అమ్మాయిని ఇంత రాదంతం చేశారు సార్. ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని పవన్ కళ్యాణ్. ఏజెంట్ ఎవరు మీకు? ఏజెంట్ ఎవరు తీసుకెళ్లారు అంటున్నారు? అసలు ఆ ఏజెంట్ని అడిగితే ఏమంటుంది? ఏజెంట్ని మాట్లాడుతుంది. ఏజెంట్కి ఫోన్ చేసింది సార్ మా మేనగాళ్ళు. ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ అదే ఇస్తారు తీసుకో అలాగని చెప్పేసిన తర్వాత పని కూడా ఎక్కువ ఉంటుందని ఏజెంట్ని కూడా ఫోన్ చేసి అడిగితే అందులోనే చెయ్యి నీకు 100 దినార్లు ఇస్తారా, నువ్వు నన్ను ప్రశ్నిస్తావు ఆ సార్లతో అడుగుతుంటే ఆ సార్లకి ఏజెంట్ మళ్ళీ ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఎలాగ హింసించండి అని చెప్తే ఆ సార్లు కూడా ఆ అమ్మాయిని హింసించారంటే ఆ ఏజెంట్ వల్ల సార్లు అలాగా మా మేనగోళ్ళని అలాగ అంత బాధ పెట్టారు సార్. అందుకని మేము మా మేనగోళ్ళు రావాలని పవన్ కళ్యాణ్ గారిని, మీడియా వాళ్ళని, మా నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాం సార్. ఏజెంట్ ఎవరో తెలిసిందా మరి? ఏ ఊరు? ఏజెంట్ కడప ఏరియా సార్. కడప పేరు తెలియదు సార్, కడప అని తెలిసింది సార్ ఏజెంట్. మా మేనగోళ్ళు మాకు అప్పు చెప్పాలని, పిల్లల దగ్గర చేర్చాలని, వాళ్ళ తల్లిదండ్రుల్లోకి పంపించాలని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు పాప ఎక్కడ చదువుతుంది? ఇప్పుడు ప్రెజెంట్ పాప ఎక్కడ ఉంది? పాప చదువుకోలేదు సార్. తండ్రి చచ్చిపోయాడు సార్. అవును సార్, తండ్రి లేడు సార్. పాప అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటుంది సార్. హైదరాబాద్లో ఉంటున్నారు సార్. వాళ్ళైతే వాచ్మెన్ జాబ్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయారు సార్. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడ వదిలేసేసి ఆ అమ్మాయి కోటి వెళ్ళింది సార్ మా మేనగోళ్ళు సార్. 2 నెలలు అవుతుంది సార్. ఇది జరిగి అయితే 23వ తారీఖున జరిగిందంట సార్. హాస్పిటల్లో ఉండడం వల్ల ఇప్పుడు దాకా ఎవరికీ తెలియలేదు సార్. మొన్న అయితే స్పృహ వచ్చి ఇప్పుడు ఫోన్ చేసి డాక్టర్ ద్వారాగా మాకు తెలిసింది సార్. లేకపోతే మాకు హాస్పిటల్
పిచ్చి ఆసుపత్రి సార్, పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారండి సార్. కువైట్లో పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు సార్. పిచ్చి ఎక్కేసింది అలాగని చెప్పేసి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ఆ డాక్టర్ మంచివాడు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేపర్ ద్వారాగా తెలిసింది సార్. ఇప్పుడు ఎవరన్నా మరి ఈ జరిగిన విషయం కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరన్నా అధికారులు మాట్లాడడం కానీ ఎవరికైనా ఫిర్యాదు చేయడం కానీ ఏమైనా చెప్పడం జరిగిందా మీరు? చెప్పడం జరిగింది సార్. ఏ నాయకులు కూడా రాలేదు సార్. టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మేము కోరుకునేది అదే సార్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీడియా వాళ్ళ ద్వారా కూడా మేము కోరుకునేది అదే సార్. మా మేనగాళ్ళు మాకు సేఫ్టీగా రావాలని, పిల్లలకి తల్లికి అందరికీ దిక్కలు చేరాలని మేము అదే కోరుకుంటున్నాం సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దుబాయ్ వెళ్ళి పొట్టగూడు కోసం వెళ్ళిన అందరూ కూడా ఈ విధంగా చిత్రహింసలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఏజెంట్లు మాటలు విని ఇక్కడి నుంచి వెళ్ళి నేపథ్యంలోనే ఈ విధంగా వాళ్ళంతా కూడా ఏజెంట్ల మాటలు విని మోసపోతున్నటువంటి ఘటనలు అయితే తరచూ కూడా జరుగుతున్నాయి. అదే ఘటన అయితే ఇప్పుడు మరొకసారి పునరావృతం అని చెప్పాలి. కడపకు చెందినటువంటి ఏజెంట్, మహిళా ఏజెంట్ మాటలు విని ఆమె అయితే అక్కడ 150 దేనార్లు ఇస్తానని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 100 దేనార్లు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి యాజమాన్యం కూడా ఎవరైతే కాకాడ లక్ష్మి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆవిడైతే ఈ చిత్రహింసలు గురి చేసి పని మానేస్తావంటూ వేరే చోటకు వెళ్ళేందుకు వీలు లేదంటూ ఇంటికాడే చిత్రహింసలు చేస్తూ మనం కూడా వీడియో కాల్లో విన్నాం. ఆమె అయితే జ్వరం వచ్చినా సరే కనీసం ట్యాబ్లెట్లు కూడా ఇవ్వకపోవడంతోనే వాళ్ళు రకరకాల చిత్రహింసలు చేసి చివరికి యాసిడ్ కూడా వేసిన నేపథ్యంలో తనకు పిచ్చి ఎక్కిందంటూ పిచ్చి దానిలా వ్యవహరిస్తుందంటూ అక్కడ కువైట్లోనే దుబాయ్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నన్నంతా కూడా ఉన్న కుటుంబ సభ్యులకి వీడియో కాల్ ద్వారా తనంతా కూడా మాట్లాడి తన బాధను వ్యక్తపరచడమే కాకుండా తనకు ఒంటి నిండా గాయాలు ఉన్నటువంటి పరిస్థితుల ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు అలాగే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెదంటే క్షేమంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం ఈ యొక్క పొన్నాడలో జరిగిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా క్షేమంగా దాన్ని తీసుకురావాలంటూ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ విధంగా ఏజెంట్ ఎవరు కడపకు చెందిన ఏజెంట్ తనపై కూడా చర్యలు తీసుకోవాలి. తాను చెప్పడంతోనే ఈ విధంగా వాళ్ళు చిత్రహింసలు గురి చేస్తున్నారని, తనకైతే కనీసం జ్వరం వచ్చినా సరే కనీసం పట్టించుకోకుండా ట్యాబ్లెట్లు ఇవ్వకుండా ఒకరు చేసే పని ఇద్దరు చేసేటువంటి పని ఒకరితోనే చేయించి ఈ విధంగా చిత్రహింసలు గురి చేయడం కాకుండా తన కొట్టి ఈ విధంగా యాసిడ్ కూడా పోసి ఈరోజు పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారంటూ తన వీడియో కాల్ ద్వారా చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో గత నెల 23వ తారీఖున ఈ ఘటన జరిగింది. ఇప్పుడు అంతా కూడా తన స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తమ వీడియో కాల్ ద్వారా తమ కుటుంబ సభ్యులు చెప్పి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి కాకాడ లక్ష్మి ఈ విధంగా క్షేమంగా తిరిగి రావాలంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం ఒక పక్కన నారా లోకేష్ కావచ్చు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు వెంటనే స్పందించి వీళ్ళైతే కువైట్ నుంచి వెంటనే ఇంటికి తీసుకురావాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొనున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, పొన్నాడ గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.